హాయ్ హలో నమస్తే ఈరోజు మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్లు కనుక ఒకసారి పరిశీలిస్తే చాలా ఘోరాతి ఘోరంగా అయితే కింద పడిపోయినాయి. ఇంత తక్కువగా రేట్లు పడ్డం నేనైతే నా వీడియోస్లో ఎప్పుడు పెట్టలేదు. చాలా తక్కువ రేట్లు పడ్డాయి. ఇవాళ అయితే టాప్ రేట్లు 3.50 కూడా దాటలేకపోయింది ఇవాళ టాప్ రేటు. అంతలా అయితే కింద పడిపోయినాయి. సో ఇంతలా కింద పడడానికి ప్రధానంగా కారణాలు చూసుకుంటే తమిళనాడులో వర్షాలు ఎక్కువ ఉన్నాయి. అదొక ప్రధాన కారణంగా అయితే చూడొచ్చు మనము. ఎందుకంటే ఇక్కడ ఉన్న వ్యాపారస్తులంతా కూడా తమిళనాడుకే కాయ తీసుకెళ్ళాలి కాబట్టి అదొక ప్రధాన కారణము. ఇంకొకటి చూసుకుంటే కనుక మనము బయట అంటే ఇండియా వైడ్ మిగతా రాష్ట్రాల్లో కాయ లోకల్గా ఎక్కువ వస్తూ ఉండడం వల్ల కూడా ఇక్కడ ఉండే కాయని అక్కడికి ట్రాన్స్పోర్ట్ తగ్గిపోయింది. అందువల్ల కూడా ఇక్కడ రేట్లు అయితే చాలా డౌన్ అయిపోయాయి. ఇవే కాకుండా వర్షం, ఇక్కడ కూడా వర్షాలు అయితే పడుతున్నాయి కదండి. అందువల్ల కాయ కొంచెం తేమ ఉండడం, అలాగే ఇంకా కొంచెం కాయ పొడిగా లేకపోవడం ఇలా జరుగుతూ ఉండడం వల్ల కాయ క్వాలిటీ దెబ్బతింటుంది. సో అది కూడా ఒక కారణం. సో ముఖ్యంగా కారణం చూసుకుంటే వర్షాలండి. తమిళనాడులో భారీ వర్షాలు ఇది ఒక పెద్ద దెబ్బ. సో అందువల్లే ప్రముఖంగా మనకి ఇక్కడ రేట్లు అయితే తగ్గిపోవడానికి కారణంగా అయితే చెప్పచ్చు. సో ఇదండి ఇప్పటి వరకు మనకు ప్రధానమైన కారణాలు రేట్లు తగ్గడానికి. పత్తికొండలో అయితే కాయలు చాలా కిలో రూపాయి లెక్కన కూడా మంచి క్వాలిటీ కాయలు అక్కడ చేస్తున్నారంట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. చాలా ప్రముఖ ఛానల్స్లో ఇదైతే చెప్పడం జరిగింది. కర్నూలు డిస్టిక్ పత్తికొండలో అక్కడైతే చాలా రోడ్లపైన పారేసి కూడా పోతున్నారని న్యూస్ ఛానల్స్లో చూపించడం జరిగింది. సో ఇదైతే చాలా ఘోరాతి ఘోరం. రైతులకి ఇంత పెద్ద దెబ్బ పడితే చాలా ఇబ్బందిగా మారుతుంది. సో ఇవన్నీ కూడా సద్దుమణిగి రైతులకు మళ్ళీ మంచి రేట్లు రావాలని కోరుకుంటూ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.